అలాగే ఇప్పుడు మనం చెస్ట్ ఎక్స్రే తీయబోతున్నాం. అది మీకు ఎలా తీయాలో, ఎలా లోడ్ చేయాలో, ఎలా ప్రింట్అవుట్ తీయాలో మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం లోపలే ఉంటాం కాబట్టి మనం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి రేడియేషన్ రాకుండా మనం లెడ్ యాప్ వేస్తాం. దీనివల్ల మనకు రేడియేషన్ తగలకుండా కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్ చూపిస్తున్నాను. మనం చూస్తున్నాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనకు చూపిస్తున్నాం. ఇప్పుడు చాలా ఉంటాయి మనకు. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి చెస్ట్ ఎక్స్ట్రీ ఇక్కడ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు ఇన్ఫెంట్, హెడ్, థిన్ అడల్ట్, మీడియం అడల్ట్, థిక్ అడల్ట్, ఓబీసీ. ఇప్పుడు మనకు వచ్చేసి పేషెంట్ థిక్ అడల్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కేవీ కొంచెం పెంచుకోవాలి. 5 సెకండ్స్లో కొంచెం 2 సెకండ్స్ ఇంక్రీజ్ చేసుకొని మనం ఎక్స్రే ఆన్ చేసుకొని ముందుకు జరుగు. ఈ పక్క చేయి, ఆ పక్క పట్టుకో. కింద పెట్టు. అట్లే ఉంది. ముందు 2 కాళ్ళు దగ్గర పెట్టు. అట్లే ఉంది. సో ఓకే, ఇప్పుడు మనం షూట్ చేయబోతున్నాం. నెక్స్ట్ దీని లైట్ ఆన్ చేసుకొని ఈ ఎక్స్పోజర్ అనేది కరెక్ట్గా పేషెంట్ బాడీ ఈ విధంగా రావాలి. ప్లస్ సైడ్ ఉంది. ఈ షేప్ అనేది ఈ షోల్డర్స్ కింద ఉన్నటువంటి రెక్కల మీద రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం సెట్ చేసుకున్న పేషెంట్ని నాకు ఊపిరి గట్టిగా పీల్చుకోవాలి. దాన్ని గట్టిగా ఎగపెట్టండి. ఓకే, షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం లోడింగ్ చేయాలి. చూసుకోవాలి. ఐడి నెంబరు ఇంతకుముందు ఎంతుందో చూసుకోవాలి. 501 మంది. ఇప్పుడు ప్రజెంట్ ఐడి వచ్చేసి 502. పేషెంట్ నేమ్ మనం పేషెంట్ నేమ్ ఎంటర్ చేసుకున్నాం. పేషెంట్ ఐడి నెంబరు, పేషెంట్ నేము 6 ఇక్కడ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఆల్ మెనూస్లోకి వెళ్ళి ఇప్పుడు మనం తీసింది వచ్చేసి చెస్ట్కి సంబంధించి కాబట్టి చెస్ట్ అబ్డామిన్లోకి పోయి ఇప్పుడు మనం తీసింది చెస్ట్ పిఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అండ్ స్టడీ అలా వస్తుంది. ఇప్పుడు మనకు రేటింగ్ అవుతుంది. ఇలా మనము ఈ పొజిషన్లో కరెక్ట్గా పేషెంట్ అనేది లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్క్రీన్ మీద వస్తుంది. స్క్రీన్ మీద వచ్చిన తర్వాత దాన్ని మనం డెవలప్ చేసుకొని ప్రింట్ ఆప్షన్లోకి పోవాలి. అది ఎలాగో మీకు చూపిస్తాం. మనకు ఇలా డిస్ప్లే మీద వచ్చింది. దీన్ని మనం పొజిషన్ సెట్ చేసుకొని ఇమేజ్ వ్యూలోకి వెళ్ళి బేసిక్ ఆపరేషన్ ఇంట్లో నుంచి ఎఫ్సిఆర్ ఇమేజ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళి ఇందులోంచి ఈ సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. ఈ ఎంఆర్టీ అనేది పీలో పెట్టుకోవాలి. చెస్ట్కి వచ్చేసి ఈ ఎండిటీ అనేది డీలో ఉంచుకోవాలి. ఈ ఎండి వచ్చేసి 0.4 నుంచి 0.5 వరకు పెట్టుకోవచ్చు. ఈ ఎంఆర్ఈ వచ్చేసి 7.0 నుంచి 7.3 వరకు పెట్టుకోవచ్చు. చెస్ట్కి అంటే ఒక్కో ఎక్స్రే పొజిషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా రీఫ్రెష్ చేసుకొని ఇక్కడ మనం
చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఓకే అనిపిస్తే ఇక్కడ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా మినిమైజ్ చేసుకొని స్మార్ట్ వ్యూ వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి. డబుల్ క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్, దీన్ని క్లిక్ ఇచ్చుకోవాలి. క్లిక్ ఇచ్చుకుంటే దీంట్లోకి వెళ్ళిపోతుంది, స్మార్ట్ వేలోకి వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం రీఫ్రెష్ చేసుకోవాలి. రీఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, దీన్ని మళ్ళీ మనం డబుల్ క్లిక్ ఇచ్చుకొని మనకు పొజిషన్లోకి పోయి బాక్స్ తీసుకొని ఎక్స్రే సెలెక్ట్ చేసుకొని చెస్ట్కి వచ్చేసి క్లావికల్స్ కంపల్సరీ. ఈ క్లావికల్ బోన్ అనేది కంపల్సరీ రావాలి. ఇప్పుడు మనకి ఎక్స్రే లైటింగ్ మొత్తం సెట్ చేసుకొని సెట్ అయిపోయిన తర్వాత మనం మార్క్ ఇచ్చుకోవాలి. రైట్ సైడ్ మార్క్ ఇచ్చుకున్నాం, ప్రివ్యూలోకి వెళ్ళిపోయాం, డైరెక్ట్ ప్రింట్ ఆప్షన్, ప్రింట్ కొట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.